అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు బాగున్నారా? అండ్ మేము కూడా బాగున్నామండి. ఇవాల్టి వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వచ్చేసి లాస్ట్ డే ఆఫ్ మై ఎగ్జామ్ అన్నమాట. యాక్చువల్లీ అంటే 23 నుంచి స్టార్ట్ అయ్యి మధ్యలో ఒక 3 డేస్ హాలిడేస్ రావడం వల్ల బ్యాక్ టు బ్యాక్ అట్లా కంటిన్యూగా 3 డేస్ హాలిడేస్ రావడం వల్ల కొంచెం లెంతీ అయిపోయింది బేసిక్గా. బట్ అది ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ డే రానే వచ్చేసింది. ఫైనల్గా అయితే నేను ఈ 10 డేస్లో నేను చేసిన రొటీన్స్ అనేవి ఈ వీడియోలో మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే లేడీస్కి ఏముంటుందండి, బయట ఎన్ని పనులు ఉన్నా కానీ ఇంట్లో అయితే ఫస్ట్ పనులు చేసుకోవాలి కదా. ధీర స్కూల్ కాబట్టి వాడికి బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇంకా కావాల్సిన ఇంట్లోకి లక్కీకి వాళ్ళ నాన్నకి అన్నీ కావాల్సిన అరేంజ్మెంట్ చేసి అన్నీ చేసేసుకున్న తర్వాతనే బయటికి వెళ్తాను నేనైతే. ఇంకా ఎవరైనా లేడీస్ బేసిక్గా అంతే కదా. మాది ఇంకొంచెం స్పెషల్ కిట్ కాబట్టి ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ తింటాడు. నేను బతుకంతే. అయ్యో స్కూల్ బస్ వస్తుందన్న ఈనాడు. ఈయనేమో అప్పటి నుంచి ఫోన్ కాడనే ఉన్నాడు. 6 గంటలకు లేచిండా, 7:15 అవుతుంది. అప్పటి నుంచి ఫోన్ దగ్గరనే ఉన్నాడు. ఎన్ని పనులు చేసినా నేను, బోల్ తోమినా, కర్రీ చేసిన, అన్నం చేసిన, దోశ చేసిన, టీ పెట్టిన, గిన్నెలు తోమి అన్ని పనులు చేసిన. ఇప్పుడు నా చేతికి టీ వచ్చింది. అందరు లోట లోట తాగేసి కూర్చురు. అరే టైం అయింది కానీ ఫోన్ పక్క పెట్టు. బాక్స్ రెడీ అయిపోయింది ధీరజ్ది. యూనిఫామ్ కుట్టించి యూనిఫామ్ వేసుకోకుండా కథలు పడుతుండు. యూనిఫామ్కి 10,000 ఖర్చు పెట్టించిండు. అండ్ ఇంకా ఈ 10 డేస్లో అయితే మార్నింగ్ 5కే లేవడము, ఇంకా ధీరజ్ కావాల్సిన అన్ని పనులు చేయడము. ధీరజ్ అయితే 7:20కి కిందికి వెళ్ళిపోతాడు అనమాట. ఇంటి ముందరికి వెహికల్ బస్ వస్తుంది కాబట్టి ధీరజ్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఫ్రెష్ అప్ అంటే బ్రష్ చేసుకొని టీ తాగేసిన తర్వాత ఇంట్లో పనులు, ఇల్లు ఉడవటం, తుడవటం, గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టడము. దాని తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి అన్ని ఒక్కొక్కసారి ఫ్రెష్ అప్ చేపిస్తాను, ఒక రోజు స్కిప్ చేసేస్తున్నాను అనమాట. ఏం చేస్తాను, క్లైమేట్ కూడా కూల్గా ఉంది కదా అని కొంచెం లక్కీకి అయితే స్కిప్ చేసేసిన. ఎందుకంటే ఫిట్స్ ఉంటుంది కాబట్టి. అంత చల్లగా ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రెష్ అప్ చేయకపోతే నష్టం ఏముండదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అన్నీ నీట్గా సర్దేసుకొని, మరి లేడీస్కి కొంచెం ఓసిడీ లాగా ఉంటుంది కదా, సో అదే బేసిక్గా నాకు కూడా ఉన్నది. ఇంకా ఇంట్లో పనులన్నీ క్లీన్ చేసుకోవాలి, అన్నీ సర్దుకోవాలి, స్నానాలు, బట్టలు ఏమైనా ఉంటే వాషింగ్ మిషన్లో వేసేసి ఇవన్నీ చేసుకొని అయితే బ్యాక్ టు బ్యాక్ చెప్తున్నాను కదండి. ఈ 10 డేస్లో నేను చేసిన పనులు కొంచెమే, ఇంకా నేను అక్కడక్కడ కొంచెమే వీడియోస్ రికార్డ్ చేశాను. ఎందుకంటే ఒక్కోసారి టైం ఉంటుంది, ఒక్కోసారి టైం ఉండదు. ఇంకా ఫ్రైడే కాబట్టి, ఫ్రైడే అని చెప్పేసి నాకు స్పెషల్ డే కాబట్టి కంపల్సరీ దీపం అయితే ముట్టిస్తాను. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా నా బాక్స్ ఇంకా ప్యాక్ అంటే బేసిక్గా నేను బయటికి వెళ్తుంటే మా ఆయన నా బాక్స్ ప్యాకింగ్ హెల్ప్ చేస్తూనే ఉంటాడు. పనిలో కూడా మా ఆయన చాలా హెల్ప్ చేస్తాడన్నమాట. సపోర్ట్ చేస్తేనే కదండి ముందుకు కంప్లీట్ చేసుకునే వరకు. లక్కీ వెళ్ళేసిండు. గుడ్ మార్నింగ్ మా లక్కీ. ఇవాళ లాస్ట్ డే మా తల్లి. సరేనా, ఇంకెప్పుడు పోనిగా 3 months దాకా పోను. సరేనా, అల్లరి చేయకు, మంచిగా తినేసి టీవీ చూసుకో. సరేనా, బాయ్, బ్లెస్ మీ. సరేనా, మంచి ఎగ్జామ్ రాసేలాగా దీవించు. చూడను. సరేనా, చెప్పు. ఇప్పుడే లేచింది లక్కీ గారు. ధీరజ్ ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయిండు. ఇంకా నేను కూడా రెడీ అయిపోవాలి. ఇక మంచిగా దూసుకొని ఇంత కొంచెం బాక్స్ పెట్టుకొని కొంచెం రైస్ పెట్టుకుంటా. ఏమో చెప్పలేము. తినడానికి టైం ఉంటే డెఫినెట్గా తినాలి, లేదంటే ఎటేటో అయిపోతాం. చక్కర వచ్చినట్టు రకరకాలు ఉంది. లాస్ట్ డే ఎగ్జాము. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి పెట్టేసిన. లక్కీకి వాళ్ళ నాన్నకి జస్ట్ తిని రిలాక్స్ అవ్వడం అంతే. ఊడవడం, తుడవడం అన్నీ కంప్లీటెడ్. అండ్ ఇంకా ఈ మధ్య హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ ల్యాబ్లో కార్ బుక్ చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళే టైంకి బస్సులు ఉండట్లేదు. పైగా నేను ఎల్బీ నగర్ కంటే నాకు జేబీఎస్ నుంచి ఎల్బీ నగర్కి 1 hour పడుతుంది టైము. ఇంకా అందుకని చెప్పేసి మా ఆయన కార్ బుక్ చేసిండు. ఇంకా కార్లో అయితే ఇంకా చక్కగా వెళ్ళిపోయినాయి అనమాట. ఎందుకో కానీ బస్సులు ఉంటే ఓకే, కానీ బస్సులు లేనప్పుడు టైంకి రీచ్ అవుతామో లేదా అని చెప్పేసి కొంచెం టెన్షన్ ఉంటుంది. మామూలు డేస్లో అయితే ఓకే, అటు ఇటు అయినా ఏం కాదు, కానీ ఎగ్జామ్కి అయితే ఎగ్జాక్ట్లీ టైంకి అయితే రీచ్ కావాలి కాబట్టి కొంచెం టెన్షన్గా అయితే ఉంటుంది అక్కడ ఎగ్జాక్ట్లీ చేరుకునే వరకు. రీచ్ అయిపోయినా మా కాలేజ్ ముంగట్నే మన ఒక యూట్యూబర్ది ఒక షాప్ ఉంటుంది, చూపిస్తుంది. అది కూడా ఇవాళ ఒక యూట్యూబర్ది అయితే ఒకటి ఎగ్జాక్ట్లీ కాలేజ్ సెంటర్కి ఆపోజిట్లోనే ఉంది ఒకటి, చూపిస్తాయి ఇవాళ లాస్ట్ డే. మళ్ళీ ఈ ఏరియాకి మనం వస్తామో రామో తెలియదు కాబట్టి చూపిస్తా. దిగేసిన. సో మొత్తానికి కాలేజ్ దగ్గర పోతున్నాయి. ఇక లాస్ట్ డే ఎగ్జామ్ కాబట్టి
అలా అలా కొంచెం నేను ఒక 1 అవర్ ముందే రీచ్ అయిపోతాను, ఎందుకంటే టెన్షన్ లేకుండా రీచ్ కావాలి కాబట్టి. ఇంకా అలాగా. సో ఇది మొత్తానికి. ఫైనల్గా అయితే కాలేజ్కి అయితే రీచ్ అయిపోయినా. ఎల్బీ నగర్లో ఉంటుంది కాలేజ్, కోర్టు బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ పక్కనే అన్నమాట. నేను ఇంతకుముందేమో నాగోల్లో సెంటర్ పడింది, ఇప్పుడేమో ఇంకా ఇక్కడ ఎల్బీ నగర్లో అనమాట. సో 2 సార్లు అక్కడ సైడే పడింది. ఎగ్జాక్ట్లీ మాకు కాలేజ్ సెంటర్ పడ్డ ఆపోజిట్లోనే కలగురగంప వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, వాళ్ళదైతే ఒక స్టోర్ కనిపించింది. ఫస్ట్ డేనే చూసాము. లాస్ట్ ఎగ్జామ్స్ అయిపోయినాక వెళ్దాం చూద్దాం అసలు ఏమున్నాయని చెప్పేసి ఫస్ట్ డేనే అనుకున్నాం అనమాట. ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అని చెప్పేసి ఇంకా ఒకసారి వెళ్దామని చెప్పేసి నా గ్యాంగ్ వేసుకొని దిగేసిన. మంచిగా చేద్దామా? ఇక్కడేమో ఇస్తాడు లోపలికి రారా? ఇక్కడ నుంచి వెళ్ళి తీయ, తను అక్కడ నుంచి పోతే నువ్వు ఇక్కడ నుంచి తీయ. ఫోకస్. నేను కూడా కలగరగంప ఫస్ట్ టైం వస్తుంది, ఎప్పుడు యూట్యూబ్లో వినడం కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇవన్నీ ఇంకా ఆర్గానిక్ అని అంటూ ఉంటాడు కదా శ్రీదేవి మేడం. ఏమేమి రౌండ్ ఇవన్నీ అగరబత్తులు, పింక్ సాల్ట్. సజెస్ట్ చేయి ఏదన్నా. నేను ఫస్ట్ టైం రావడం. పర్లేదు, మంచి బ్రాండ్ ఇది, తీసుకోవచ్చు ప్రొడక్ట్స్. మేడం అట్లా ఒక సెల్ఫీ తీసుకో. అయితే ఫైనల్గా నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. చూసా కదండి నా గ్యాంగ్ అంతా అక్క నేను అందరికీ అక్కనే అనమాట. అట్లుంటారు నా తమ్ముళ్ళు మొత్తం బ్యాచ్. ఏదైనా కానీ మనము కొంతమందితోనే కనెక్ట్ అవుతాము. ఈవెన్ ఒక్క దాంట్లోనే కాదు, స్టడీ అయినా కానీ ఏ జర్నీలో అయినా కానీ మనం కొంతమందికే కనెక్ట్ అయిపోతాము. ఇప్పుడు మా క్లాస్లో మొత్తానికి 260, 270 అరౌండ్ అంత మొత్తం అంత స్టూడెంట్స్ అయితే ఉన్నారు. బట్ అందులో మనం ఎవరికి కనెక్ట్ అవుతామో వాళ్ళకే కనెక్ట్ అవుతాం అనమాట. ఇలాగా నేను ఇంకా మా ప్రశాంత్ అయితే కొంచెం చూస్తున్నాం, ఏదైనా పొడి ట్రై చేద్దాం అక్క బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. ఇంకంటే సరే అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్నాం అన్నమాట. ఫైనల్గా ఇంకా ఏది తీసుకుందామని చూసేవరకు నాకు కొంచెం మునగాకుది కనిపించింది. కొంచెం హెల్త్ వైజ్ కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇద్దరం కూడా మునగాకుది అయితే తీసుకున్నాము. అది నెక్స్ట్ వీడియోలో చూస్తాను, టేస్ట్ చేసిన తర్వాత అసలు మునగాకు పచ్చడి ఎలా ఉంది ఏంటిది అనేది చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్తారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి 3 కడాయిస్, మళ్ళీ ఐరన్ కడాయిస్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇంకా రేట్లు అంటే ఇట్లాంటివన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనుకోండి. మేము ఇంకా అంటే అన్నీ తీసుకుందామని కాదు, జస్ట్ చూద్దాం ఏముంటుంది అసలు, ఎప్పుడు చెప్తా ఉంటారు కదా అని చెప్పేసి, ఆర్గానిక్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, చూద్దామని చెప్పేసి అలా అందరి నా గ్యాంగ్ అంతా తీసుకొని అందులో దూరేశాను అనమాట. బట్ అందులో ఏంటంటే మనకు ఆలివ్ ఆయిల్ లాంటివి అలాంటివన్నీ కొంచెం అంత పైన చూసాము, అంత ఓపిక తెచ్చుకొని అంత ఎందుకంటే అప్పటికే జర్నీ చేసి ఎగ్జామ్ రాసి అన్నీ కూడా అలసిపోయాం కాబట్టి పైన అలా ఒక లుక్ వేసుకున్నాము మొత్తం చూసుకొని. ఇంకా దానిపైనే పక్కనే ఇంకా వాళ్ళది అగ్రహారం వాళ్ళదే సేమ్ వాళ్ళ ప్రోడక్టే టీ అన్నమాట. పక్కన అందరం కూడా కాసేపు అక్కడ కూర్చొని టీ తాగేసి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అని చెప్పేసి మంచిగా రిలాక్స్ అయ్యి ఒక ½ అన్ అవర్ అట్లా ముచ్చట్లు కబుర్లు పెట్టేసుకొని ఇంకేముంది మళ్ళీ ఇంకెప్పుడు కలుస్తాం కాలేజ్లో ఏదన్నా ఇంకా మ్యాండేటరీస్ ఏదైనా ఉన్నప్పుడు కంపల్సరీ మీట్ అవుదామని చెప్పేసి ఇంకా ఎక్కడి వాళ్ళు అక్కడైతే అలా డిస్కస్ అయిపోయామన్నమాట. ఇంకా నేనేం తీసుకోలేదు, అందరి కోసం ఒక నువ్వుల లడ్డు తీసుకున్నాను, ఆయన మునగాకుది పొడి ఒకటి తీసుకున్నాను, ఈ 2 తప్ప ఇంకేవి తీసుకోలేదు. బట్ అది కూడా ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మొత్తానికైతే ఇది నా తోటి గ్యాంగు. ఇంకా ఉన్నారనుకోండి, బట్ ఎండ్ ఆఫ్ ది డే కలిసి ఎక్కువగా మీట్ అయ్యేదంటే మేమే అనమాట. వీడియో ఇది ఎలా అనిపించింది అండ్ మీరైతే వీడియో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.